గుంటూరు కారం సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్లో 65, మల్టీప్లెక్స్ థియేటర్లలో 100 చొప్పున పెంపునకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం గుంటూరు కారం బెనిఫిట్ షోలకు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 12న అర్ధరాత్రి 1 గంట బెనిఫిట్ షోకు అనుమతి వచ్చింది. ఈ రాష్ట్రంలో 23 చోట్ల ఈ ప్రదర్శనలకు అవకాశం ఉంది. గుంటూరు కారం 6వ షో ప్రదర్శనకు అలాగే ఈ నెల 12 నుంచి 18 వరకు ఉదయం 4 గంటల వరకు ఈ షోకు అనుమతిచ్చారు. గుంటూరు కారం సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సినిమా రిపోర్టర్ హేమ ఇస్తారు. హేమ, చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం అయితే అనుమతిచ్చినట్టు తెలుస్తుంది. గుంటూరు కారం సినిమా టికెట్ల ధరల పెంపుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అవును భవాని, యాక్చువల్లీ గుంటూరు కారం సినిమా గురించి గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చాలా వార్తల్లో చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎక్కువ శాతం సింగిల్ థియేటర్స్ ని గుంటూరు కారం సినిమా సొంతం చేసుకుంది. అండ్ మిగతా సినిమాలన్నిటికీ కూడా కేవలం మల్టీ స్క్రీన్స్ లో మాత్రమే వాళ్ళకి సినిమాని ప్లే చేసి ఎలా ఉంది. అయితే మన గుంటూరు కారం సినిమా గురించి చూసుకుంటే సింగిల్ థియేటర్స్ లో సింగిల్ స్క్రీన్స్ లో వచ్చేసి 65 రూపాయలు చొప్పున, అలాగే మల్టీప్లెక్స్ థియేటర్స్ లో 100 రూపాయలకి చొప్పున మన తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అని మనకి తెలుస్తుంది. అండ్ గుంటూరు కారం బెనిఫిట్ షోలకు కూడా అనుమతి ఇచ్చింది అనమాట తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా ఈ నెల 12న అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోకి ఆల్మోస్ట్ 23 చోట్లలో బెనిఫిట్ షోస్ ని ప్లే చేయడానికి అనుమతి ఇచ్చిందనమాట. సో మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఈ నెల 12 నుంచి 18 వరకు ఉదయం 4 గంటల షోలకు అనుమతి ఇచ్చినట్టు మనకి సమాచారం అయితే అందింది. సో ఇప్పుడు దాకా మనకు అందినటువంటి సమాచారం అయితే అది. రైట్, థ్యాంక్ యూ హేమ.